టీలు కాఫీలు టిఫిన్లు అయినాయి. ప్రజెంట్ ఇంక వెళ్ళడం ఇంటికి. You can pay and go, fucker. I didn't have cash. I was searching for. I thought I had cash. Where now? Don't know. What's the support from the here? I'm thinking, wait. Come to the car. Where is it? Come. Oh, that also close, right? It'll fall. నేను ఫ్రీగా కొట్టాం గ్లౌజ్ అంతా అనుకుంటాం. ఓకే వేర్ Come. మన తొట్టి గ్యాంగ్ మళ్ళీ ఏదో బిర్యానీ ప్లాన్ వేశారనమాట బ్రేక్ఫాస్ట్కి. టైం 12 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లంచ్ తెలియదు కానీ వాళ్ళకైతే బ్రేక్ఫాస్టే. సో అదేదో జయనగర్లో చిక్పేట్ దొన్నే బిర్యానీ ఏదో ఉంది ప్లేసు, అక్కడికి వెళ్తున్నాం. అక్కడ బిర్యానీ ట్రై చేద్దాం. బైక్ ఉన్నదే అంత ఒకరికే కష్టం, దాంతో ఇద్దరు. అది యూలో బైక్ 20 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది. అది పాపం లాగుతుంది ఇద్దరిని. మా ఫ్రెండ్ S1000RR తీసుకున్నట్టు అనమాట లాస్ట్ 2-3 months బ్యాక్. వాడు దానికి అక్రోపోవేక్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఇచ్చాడు. క్రేజీ ఉంది సౌండ్, వెరీ లౌడ్ బట్ క్లీన్ ఉంది, డీసెంట్, ఇరిటేటింగ్గా లేదు, బాగుంది సౌండ్. అది కూడా ఒక వీడియో తీసా, వేస్తా వ్లాగ్లో, చూసేయండి, చూసి ఆనందించండి. మనకి డుకాటికి ఎగ్జాస్ట్లు వేస్తే విపరీతంగా చిరాకు వస్తుంది జనాలకి. ఆల్రెడీ ఒకసారి వేసి జనాలు దగ్గర దొబ్బించుకొని, అది ఏ రేంజ్కి లౌడ్ ఉన్నిందంటే మన డుకాటిది పక్కన వాడికి చెవులు రక్తం వస్తుంది. అది ఇరిటేషన్ సౌండ్తో అంత లౌడ్ ఉండింది. సో తీసేయాల్సి వచ్చింది. అందుకే నేను ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ తీయకుండా ఓన్లీ ఆ స్లిప్ ఆన్ తీసా. ఆ స్లిప్ ఆన్ అదే ఆస్టిన్ రేసింగ్ ఓవర్ లౌడ్. సో మళ్ళీ ఫుల్ సిస్టమ్తో స్టాక్ ఎగ్జాస్ట్ వేసి చూస్తే సౌండ్ చాలా బాగుంది. సో ఇట్స్ క్లీన్. సో అలా మనం ఫుల్ సిస్టమ్ అలాగే పెట్టి టర్మియోగో అనేది స్లిప్ ఆన్ మాత్రం స్టాక్ చేసి ఆస్టన్ రేసింగ్ తీయాల్సి వచ్చింది. ఇది స్టోరీ. కొంచెం అంకల్స్ అంతా సిగ్నల్లో కొంచెం బాగానే ఇచ్చారనమాట కోటింగ్. మనకి ఏం చంపేస్తావా, మాకు హార్ట్ అటాక్ వస్తుంది, అది ఇది అన్నట్టు. నెక్స్ట్ అయితే మన ప్రెజెంట్ ప్లాన్ అయితే హయాబూజా ఉంది, న్యూ జనరేషన్, చూద్దాం. ఇప్పట్లో అయితే కాదు కానీ ఈ ఇయర్ మోస్ట్లీ. హయాబూజానే ఎందుకు అంటే నాకు ZX10R నచ్చుతుంది, స్పీడ్ అన్నీ. కానీ నాకు అంత చిరాకు ఏమంటే అన్ని బండ్లు ఒకేలా ఉంటాయి. ZX4, ZX6R గ్రీన్ కలరు, ఆ కలర్ కూడా విపరీతమైన గ్రీను.
సో అండ్ వన్ మోర్ ఏంటంటే ZX-R నేను అబ్జర్వ్ చేశాను, అది నిజమో నాకు తెలీదు, నేను చూసినంత వరకు అయితే కొంచెం యాక్సిడెంట్స్ ఎక్కువే అయినాయి. అండ్ బ్రేక్ ఫెయిల్యూర్ కంప్లైంట్ నేను చాలా వ్లాగర్స్ అండం వాళ్ళు వ్లాగ్స్లో చూసాను. సో ఆబ్వియస్లీ వాళ్ళు వాడుతుంటే వాళ్ళకి తెలుస్తుంది బైక్ గురించి. సడన్గా వెళ్తుంటే బ్రేక్ ఫెయిల్ అవ్వడం, ఈ కంప్లైంట్ నేను మినిమం అంటే కూడా ఒక 4 to 5 ZX-R వ్లాగర్స్ వాళ్ళ వ్లాగ్స్లో చెప్పడం చూశాను నేను ఇది. సో బూజా సో సేమ్ ప్రైస్, సో అందువల్ల బూజా అనుకుంటున్నా. బట్ ఫేవరెట్ బైక్ అయితే S1000RR డెఫినెట్లీ. అది మనకి బడ్జెట్కి దానికి ఎక్స్ట్రా అనమాట. బూజా 21 lakhs అయితే S1000RR 31 lakhs అవుతుంది అనమాట ఆన్ రోడ్. 30 అనుకుంటా ప్రజెంట్ ప్రో మోడల్. స్టాండర్డ్ ప్రో ఇంకోటి ఏదో సిరీస్ ఉంది, ప్రో అయితే 30-31 అవుతుంది ప్రజెంట్ ఉన్న కాస్ట్యూమ్ ప్రకారం. అంటే మన బూజా కంటే ఆల్మోస్ట్ 9 lakhs ఎక్కువ. సో దట్ ఈస్ ఎక్స్ట్రా బడ్జెట్ అనమాట, మన వల్ల కాదు, కుదరదు. సో బూజాతో సర్దుకుంటాం. బట్ ఫ్రాంక్లీ అయితే బూజా కంటే ZX-R పవర్ఫుల్, దట్ ఈస్ ప్రూవ్డ్. అండ్ ఈవెన్ BHP కూడా ఎక్కువ. అంబులెన్స్ వస్తుంది. ఇంకొకటి వస్తుంది. నైట్ హెవీ వర్షం, ఈరోజు ఇప్పుడు హెవీ ఎండ. మన బెంగళూరులో స్పెషల్ ఇదే. డే టైంలో వేడి ఉంటుంది, సాయంత్రంలో కూల్ అయితే, నైట్ వర్షం పడుతుంది. సెక్సీ వెదర్. ఇంకోటి ఏమంటే మన ఇది మన సెట్టింగ్స్లో స్పోర్ట్స్ రేస్ మోడ్లో ఉన్నప్పుడు, సో కంపేర్ టు స్పోర్ట్స్ మోడ్ రేస్ మోడ్లో వేస్తే ఎగ్జాస్ట్ నోట్ సౌండ్ ఇంజన్ నాయిస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో బేసికలీ మనకి నార్మల్ కంటే కొంచెం సౌండ్ ఒక 10 to 15% ఎక్స్ట్రా నాయిస్ ఉంటుంది ఎగ్జాస్ట్ది. సో అందుకే మనం మోస్ట్లీ రేస్ మోడ్లోనే పెట్టేసుకుంటాం ఆప్షన్స్.
రే రే వీడు ముందు వెళ్ళకుండా వేసుకున్నాడు బచ్చా బాయ్. ఈ వేడికి స్వెట్టింగ్ విపరీతంగా అవుతుంది. నా ఫేస్ మొత్తం ఈ హెల్మెట్ వేసుకుంటే ఏదో బాధ. తల నుంచి ఇట్ల నుంచి అన్ని చోట్ల కారుతుంది. గ్లౌజ్లు ఇప్పుడు ఎందుకు లేదంటారా? ఈ వేడికి తట్టుకోలేకుండా నేను మా ఫ్రెండ్ గారిలో పెట్టి అమ్మో 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 ఇవేంటి ఎత్తున్నాయి వెనకాల తను అంతే మన డుకాడి మనం రెండు పడతాం అనుకుంటా.